జరిగింది. దగ్గర 1,00,000 మంది పైగా దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. లాస్ట్ టైం డిసెంబర్ 31కి మేము చేసిన ప్రోగ్రాంలో మా దగ్గర ఉన్న యువకులందరూ కూడా అందరూ బార్లో రెస్టారెంట్లో ఉంటే మా వాళ్ళు దేశ సంరక్షణ కోసం మెడిటేషన్ చేస్తూ దేశ సంరక్షణ కోసం వీరంత పండ్లు ఫలాలు తీసుకుంటూ అందరూ ఎంజాయ్ చేశారు. దిస్ ఈజ్ యాక్చువల్గా మన దేశానికి కావాల్సింది అది. ఈ విధంగానే నేను కూడా ఐఫోకస్ బోర్డు మెంబర్ అండి, దాని తర్వాత రెనోవా హాస్పిటల్ డైరెక్టర్ అండి. నేను ఈ విధంగా ప్రతి ఒక్కరిని యాక్టివ్గా ఉంటాం, మార్నింగ్ ఎనర్జీతో ఉంటాం, ఈవినింగ్ సినర్జీతో ఉంటాం. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక డిజిటల్ కార్డు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు చెప్పారో ఆ డిజిటల్ కార్డులో నేను ఒక 2022లోనే ఒక కార్డు రూపొందించడం జరిగిందండి. ఈ కార్డు ద్వారా ప్రతి ఒక్కరికి ఉచితమైన వైద్య అందించబడుతుంది. ఈ యొక్క ప్రపోజల్ నేను సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు కాపీరైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని తొందరలోనే నేను చీఫ్ మినిస్టర్ గారి ముందు అండ్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ముందు, దాని తర్వాత హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారి ముందు, చీఫ్ సెక్రటరీ గారి ముందు, హెల్త్ సెక్రటరీ గారి ముందు ప్రవేశపెట్టబోతున్నాను. దీనివల్ల ప్రజలందరికీ కూడా గవర్నమెంట్కు బర్డెన్ లేకుండా ప్రజలకు కొంచెం మాత్రమే మినిమం అమౌంట్ వితౌట్ అంటే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా ప్రజల మీద కొంచెం వాటర్ బిల్లులో దేంట్లో కొంచెం సెస్ లాంటివి కొంచెం పెంచి వీరందరికీ ఉచితంగా వైద్యం అందించడం కోసం నేను IRDA వాళ్ళతో మాట్లాడడం జరిగింది. దీంతో IRDAతో పాటుగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళందరూ 4,000 crores మొత్తం అందరికీ ఆరోగ్యం దొరికేటట్టుగా వాళ్ళు కొంచెం డిస్కషన్ జరుగుతున్నాయండి. దీని డిస్కషన్ తీసుకెళ్ళి నేను గవర్నమెంట్తో అనుసంధానమై నేను తప్పకుండా ఈ ఆరోగ్య తెలంగాణలో భాగంగా నేను ఉండాలనుకుంటున్నాను. తప్పకుండా ఉంటాను. జై హింద్ అండి. ఈరోజు MA వహీద్ ఫారూఖీ గారు ఫ్రీడమ్ ఫైటర్, మన దేశానికి దేశ రక్షణలో భాగంగా దేశానికి స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఫ్రీడమ్ ఫైటర్ గారు ఇక్కడ వచ్చారు. వీరికి ఈరోజు ఈ ఫ్రీడమ్ ఫైటర్కి మేము గాంధీ భవన్లో వారికి చిరు సన్మానం చేస్తున్నాము. వారికి ఎంత ఇచ్చినా తక్కువనేనండి. మేము జస్ట్ చిరు సన్మానం, దిస్ ఇస్ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క ఎంతోమంది కృషి ఫలితం, మీకు ఎంతోమంది కృషి ఫలితం స్వాతంత్రం వచ్చింది. 2 ఎకరాల భూమి స్కూల్కి ఫ్రీగా ఇచ్చారండి. నాంపల్లిలో 2 ఎకరాల భూమిని MA వహీద్ గారు ఫారూఖీ గారు రాంపల్లి అనే గ్రామంలో 2 ఎకరాల భూమిని గవర్నమెంట్కి ఇచ్చారండి. ఇటువంటి యోధులు ఎంతమంది ఉంటారండి. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాం మనం. గాంధీ జయంతి రోజు గాంధీ గారికి ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, కానీ ఆయన గాంధీ. ఈరోజు మేము ఇక్కడ ఒక గాంధీ భవన్లో అత్యద్భుతమైనటువంటి ఒక క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. మేము గాంధీ భవన్లో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఒక క్యాంప్ చేయడం జరిగింది. ఇందులో 300 మంది ఇంతవరకు ప్రయోగించుకున్నారు. ఇంకా 200 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 500 మంది వరకు కూడా మేము బుల్లెట్ చికిత్స ఉచితంగా చేస్తున్నాం. ఈ భాగంలో ఇప్పుడు మామూలుగా ECG అవన్నీ చేసినప్పుడు ఫుటోలు తొలగించి చేయాలి లేడీస్ కూడా. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి ఒక నానో హెల్త్ డివైస్ తయారు చేశామండి. నానో హెల్త్ డివైస్ సరిగ్గా చూడండి. నానో హెల్త్ డివైస్ వలన ఇది కేవలం మణికట్టు దగ్గర దీన్ని ఇలా ప్లేస్ చేసి ఇలా 2 చేతులతో ఇలా పట్టుకుంటే దాని తర్వాత మొత్తం ECG వస్తుందండి. ECG వచ్చి నార్మల్గా ఉంటుంది. ఇది డాక్టర్ రాహుల్ వర్మ గారు, ఈయన డాక్టర్ బేసిక్గా. దాని తర్వాత ISBలో దీని మీద రీసెర్చ్ చేసి 10 ఏళ్ళు వృధా చేసుకొని దీన్ని తయారు చేశారు. దీనివల్ల ప్రతి ఒక్కరికి, ప్రతి లేడీస్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లేడీ పేషెంట్స్ అనుకోండి, జెంట్స్ అనుకోండి, ఓన్లీ 30 సెకండ్లలో వస్తుందండి. ఈరోజు దీని గురించి, ఈ నానో డివైస్ గురించి మనకి మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అండ్ TPCC ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్న, వీళ్ళంతా కూడా
దీన్ని చేసుకోవడం జరిగింది. ఎందుకంటే టెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి నార్మల్ కూడా వచ్చింది. ఇట్లా చాలామందికి నార్మల్ వచ్చినాయి, కొంతమందికి అబ్నార్మల్ కూడా వచ్చినాయి, కొంతమందికి జబ్బులు ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఇది చాలా ఉపయోగకరమైంది. ఈ నానో టెక్నాలజీ మనకు ఫ్యూచర్లో ఇంకా అభివృద్ధి చెందుతుందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు రాహుల్ వర్మ గారు మాట్లాడతారు, హిందీలో మాట్లాడతారు. आर्टिफिशियल इंटेलिजेंस को यूज़ करके स्क्रीनिंग कैंप्स में और घर पे आप अपने हार्ट की रिदम को चेक कर सकते हैं, राइट। थैंक्स टू डॉक्टर नगेश एंड रिनोवा हॉस्पिटल्स, ये टेक्नोलॉजी के साथ हमने यहाँ पे भी स्क्रीनिंग किया लोगों का, और कईयों का नॉर्मल आया, जिनका नहीं आया उनको यहाँ पे कार्डियोलॉजिस्ट हैं डॉक्टर रिनोवा हॉस्पिटल से, जिन्होंने आगे उनका ट्रीटमेंट किया। दिस लेटेस्ट टेक्नोलॉजी इज़ व्हाट वी वांट टू टेक, और तेलंगाना स्टेट में, पूरे भारत में हम चाहते हैं कि इससे सब लोगों को फ़ायदा हो। और एक बात है, ये हमारा रेनोवा हॉस्पिटल जहाँ जो भी ये आज कंडक्ट करा है प्रोग्राम, हमारा CMD आज एब्सेंट है, हमारा CMD పెద్దిరెడ్డి శ్రీధర్ గారు చాలా ఎఫెక్టివ్ అండ్ మంచి ఎనర్జీ ఉన్నటువంటి మంచి విజన్ ఉన్న వ్యక్తి అండి. డాక్టర్ పెద్దిరెడ్డి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో నేను డాక్టర్ వెంకట నగేష్ తిప్పరాజు, డాక్టర్ శివకుమారు, ఇతర బృందం అంతా కలిసి ఈరోజు అద్భుతంగా మేము చేయడం జరిగిందండి ఈ యొక్క క్యాంపు. ఇటువంటి క్యాంప్స్ ముందు కూడా గవర్నమెంట్ అనుమతిస్తే మేము ముందు కూడా అద్భుతంగా చేయడానికి మేము ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేయడానికి, ఆరోగ్య తెలంగాణనే మా లక్ష్యం. మా లక్ష్యమే ఆరోగ్య తెలంగాణ. చెప్పిన ఆరోగ్య తెలంగాణ మా లక్ష్యంగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. महीने भर का